అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరి తరపున మరొకసారి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ సమాజంలో మార్పు కోసం పోరాటం చేయాలంటే సమాజంలో ఉన్న దురాచారాలపైన, అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన, దోపిడీపైన, అసమానతలపైన, అణచివేతపైన పోరాటం చేయాలంటే అనేక రకాల ఇబ్బందులుంటాయి, ఆటుపోట్లుంటాయి, కష్ట నష్టాలుంటాయి, అవమానాలుంటాయి. వీటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగితే మన ఆశయాన్ని సాధించడానికి ఇప్పటి రోజుల్లో అయితే సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ప్రజల్లో చైతన్యం వచ్చింది. చదువుకున్నవారు, విద్యార్థికులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు అనేక రకాలుగా మీడియా పరంగా కావచ్చు, అన్ని రకాలుగా సమాజం పైన అవగాహన ఉంది, అభివృద్ధి చెందింది, టెక్నాలజీ ఉంది. కానీ ఇవేవీ లేని రోజుల్లో 19వ శతాబ్దంలో అంటరానితనము, అణచివేత, అనేక రకాలైన సాంఘిక దురాచారాలు ఉంటున్న ఆ రోజుల్లో అణగారిన వర్గాల కోసము, ముఖ్యంగా మహిళలంటే కేవలము వంటగదికే పరిమితము, ఇంట్లో నుండి కూడా బయటకు రాకూడదు అనేలాంటి దురాచారాలు ఉంటున్న 19వ శతాబ్దంలో 1831 జనవరి 3వ తేదీన ఒక తిరుగుబాటుకు నాంది జరిగింది. తిరుగుబాటుకు బీజం పడింది. ఆ తిరుగుబాటు, ఆ విప్లవం పేరే సావిత్రిబాయి పూలే గారు. అప్పుడున్న సమాజంలో ముఖ్యంగా స్త్రీలను ఏ విధంగా చూసేవారో మనందరం చదువుకున్నాము. మనము చరిత్రలో ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాలుగా అణచివేతలు, దురాచారాలు మనం చూసాము. అలాంటి కాలంలో జన్మించిన సావిత్రిబాయి పూలే గారు కేవలము 9 సంవత్సరాల వయసులో ఆవిడికి వివాహం జరిపిస్తే, ఆవిడ భర్త గారు జ్యోతిరావు పూలే గారికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఒక మార్పు రావాలి, ఏవైతే దురాచారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రూపుమార్చాలి, ప్రజల్లో చైతన్యం తీసుకోవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి అభివృద్ధి దిశగా అణగారిన వర్గాలు, అణచివేతకు గురైన వర్గాల కోసము పోరాటం చేయాలి, మహిళల కోసం పోరాటం చేయాలి, మహిళా అభివృద్ధి కోసము, మహిళలకి విద్యను అందించడం కోసము పోరాటం చేయాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలి, అడుగు ముందుకు వేయాలి. కాబట్టి ఆ అడుగు మనం వెయ్యాలని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆనాడు సావిత్రిబాయి పూలే గారు నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా వాళ్ళ భర్త గారి ప్రోత్సాహంతో జ్యోతిరావు పూలే గారు ఆవిడికి విద్యను నేర్పించి సుమారు 8 సంవత్సరాల పాటు ఆవిడికి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత 1848లో మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఒక మహిళల కోసము, బాలికల కోసము ఒక పాఠశాల స్థాపించాలనే ఆలోచనతో ఆ దంపతులు నడుం బిగిస్తే, ఆనాడున్న పరిస్థితుల్లో, ఆనాడున్న సామాజిక సాంప్రదాయాల వల్ల కావచ్చు, అనేక రకాల కారణాల వల్ల కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ రోజు ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నారు. వాళ్ళ సొంత కుటుంబము ఈ దంపతులను వెలివేసే లాంటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా వేటికి తలొగ్గకుండా ఒక మంచి ఆశయం కోసం పోరాడుతున్నారు. కాబట్టి ముందుకొచ్చి పోరాటం చేస్తే మన ఆశయం మంచిదైనప్పుడు, మన సంకల్పం మంచిదైనప్పుడు భగవంతుడి తోడ్పాటు ఉంటుంది. అదేవిధంగా సమాజము మనకు మద్దతు ఇస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మన పూలే గారు చేసిన పోరాటం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారిని ఆనాడు సొంత కుటుంబము ఆదరించకపోయినా ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి తన సొంత ఇంటిని
ఈవిడ స్థాపించాల్సిన పాఠశాల కోసం ఉచితంగా డొనేట్ చేయడానికి ముందుకొస్తే ఆనాడు ఆ విప్లవానికి నాంది పలికే కార్యక్రమం జరిగింది. ఆ విధంగా సొంతంగా పాఠశాల ప్రారంభించి బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తుంటే సమాజం నుండి అనేక రకాలైన చీత్కారాలు, అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆవిడ ఇంటి నుండి పాఠశాలకు వెళ్తుంటే బురద జల్లడము, రాళ్లతో కొట్టడము లాంటి కార్యక్రమాలు కూడా చేస్తే వేటికి భయపడకుండా ఆవిడ ధైర్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగించే కార్యక్రమం చేసి సుమారు 1848 నుండి అందరి సహకారంతో 20 పాఠశాలల దాకా స్థాపించి ఆ రోజు ఒక చరిత్రకు, ఒక విప్లవానికి నాంది పలికారని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఆనాడు మహిళా అభివృద్ధి కోసం, మహిళల విద్య కోసం మొదలుపెట్టిన పోరాటము కేవలము అంతటితో ఆగిపోకుండా సమాజంలో ఉన్న అనేక రకాలైన దురాచారాలను రూపుమాపడానికి, బాల్య వివాహాలను రూపుమాపడానికి, అదేవిధంగా వితంతువులకు శిరోమండన చేసేలాంటి దురాచారాలను రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే గారు అనేక రకాలైన కార్యక్రమాలు, అనేక రకాలైన పోరాటాలు చేశారు, అనేక రచనలు చేశారు. తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి తిరుగుబాటు మొదలయ్యే విధంగా, ఇలాంటి దురాచారాలు లేకుండా అందరూ అభివృద్ధి చెందే విధంగా, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రావాలి, అభివృద్ధి చెందాలని చెప్పి ఆ ఆదర్శ దంపతులు చేసిన పోరాటం వల్లే ఈరోజు సమాజంలో మహిళలు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన భిక్ష అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాళ్ళు ఏవైతే సేవా కార్యక్రమాలు చేశారో, మహిళల కోసం ఒక ప్రత్యేకమైన సేవా సంస్థను స్థాపించడం జరిగింది. దాని ద్వారా మహిళలకు విద్యా ఉద్యోగ అవకాశాల కోసం పాటుపడడంతో పాటు, దురాచారాలను రూపుమాపడంతో పాటు, సమాజంలో ఉన్న ఎవరైతే అనాథ బాలలు, ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆశ్రమం కల్పించి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయడం కోసం కూడా ఈ దంపతులు ఎంతో కృషి చేశారనే విషయం కూడా మనందరికీ తెలుసు. 1890 ప్రాంతంలో, అప్పుడు పూణే ప్రాంతంలో, మహారాష్ట్ర పూణే ప్రాంతంలో కరువు కాటకాలు విలవిలలాడుతుంటే, కరువుతో పాటు ఒక పక్క ప్లేగు వ్యాధి విలయతాండవం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి అప్పుడు ఉన్నప్పుడు ఈ దంపతులు వీళ్ళ సంస్థల ద్వారా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. ప్రతిరోజు కనీసం 2000 మందికి ఆశ్రమం కల్పించడంతో పాటు, వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ చివరికి ప్లేగు వ్యాధి బాధితులకు ఆవిడ సేవ చేస్తూ చివరి క్షణాల వరకు అదే ప్లేగు వ్యాధితో మరణించి తన జీవిత కాలం అంతా కూడా 66 సంవత్సరాలు జీవిస్తే ఈ 66 సంవత్సరాలు కూడా మహిళల అభ్యున్నతి కోసం, మహిళల విద్య కోసము, అభివృద్ధి కోసము, అణగారిన వర్గాల అభివృద్ధి కోసము, అదేవిధంగా ఏదైతే సమాజంలో ఉన్న దురాచారాలు ఉన్నాయో వాటన్నిటినీ రూపుమాపడం కోసము తన జీవితాన్నంతా దారబోసిందనే విషయాన్ని ఈరోజు మనందరికీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయాలు, వాళ్ళ లక్ష్యాలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క చరిత్రను, ఆవిడ యొక్క ఆశయాలను ముందుగా మనందరికంటే ప్రభుత్వాలు గుర్తించాలి, పాలకులు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితము మహిళా ఉపాధ్యాయ దినోత్సవం 1-2 సంవత్సరాలు ప్రభుత్వం నిర్వహించినప్పటికీ కూడా ఆ తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్న తెలంగాణ ప్రభుత్వము కనీసము ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రతి కలెక్టరేట్ లో కూడా నిర్వహించాలని జీవో ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. కనీసము అలాంటి కార్యక్రమం కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం లేదు. నేను ప్రభుత్వ పెద్దలను ఒకటే కోరుకుంటున్నాను, వచ్చే సంవత్సరం నుండి అయినా ఖచ్చితంగా ప్రతి సంవత్సరము సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా
మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, దాంతోపాటు ఇంతటి మహనీయురాలు యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడం ద్వారా భావితరాలకు, విద్యార్థులకు ఆవిడ చేసిన సేవ గురించి, ఆవిడ త్యాగం గురించి, సమాజంలో మార్పు కోసము ఆవిడ జీవితాన్ని ఏ విధంగా దారపోశారనే దాని మీద గురించి భావితరాలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు మనం చూసాము, ఎంతో మంది విదేశాల నుండి మన దేశం మీద దండెత్తి మన సాంప్రదాయాలని, మన సంపదను, భారతదేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళ చరిత్రలన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో వచ్చాయి. కానీ ఇలాంటి మహనీయుల చరిత్రలు చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు మనం ఉన్నాము. అంతకంటే ముందు కూడా భారత ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇంతటి మహనీయురాలైన సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆవిడని సత్కరించాల్సిన అవసరము ఉంది, ఆవిడ సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని కోరుకుంటూ, బీసీవై పార్టీ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి గారికి నేను లేఖ కూడా రాస్తున్నాను. దీని మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా దీని మీద చర్య తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు కావచ్చు, జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలు కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో ప్రతి పౌరుడు సమాన హక్కుతో బ్రతకాలని చెప్పి ఓటు హక్కు కల్పించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలు, అదేవిధంగా దేశంలో బీసీల అభివృద్ధి చెందాలి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండి తీరాలని చెప్పి తన కమిషన్ ద్వారా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు బీపీ మండల్ గారి ఆశయాలను కొనసాగించడానికి బీసీ యువజన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగానే ఈరోజు విజయవాడలో ఇక్కడ నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయ దినోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం నుండి కూడా ఇదే స్ఫూర్తితో ఖచ్చితంగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మేమిచ్చిన ఈ పిలుపుకు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి మహిళా ఉపాధ్యాయులను స్పందించి ఈ అవార్డుకి ఏదైతే ముందుకొచ్చారో, ఈ అవార్డు కార్యక్రమంకి ప్రోత్సహిస్తూ ముందుకొచ్చారో ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఈరోజు ఇక్కడ సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల గురించి కొంతమంది గురించి నేను చూడడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయుని వృత్తి అంటే, టీచర్ ఉద్యోగం అంటే కేవలము నెల నెల జీతం తీసుకునే ఉద్యోగం కాదు, ఇది చాలా పవిత్రమైన వృత్తిలో ఉన్నాము. సో సమాజ సేవ కోసము, పిల్లల భవిష్యత్తు కోసము, విద్యార్థుల భవిష్యత్తు కోసము మా వంతుగా కృషి చేస్తున్నామని చెప్పి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ పాఠశాల అభివృద్ధి కోసం కావచ్చు, విద్యార్థుల అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా సమాజంలో ఏదైతే ఇప్పుడు గతంలో కొన్ని రోజుల క్రితం ఇక్కడ జరిగిన తుఫాను సందర్భంగా అనేక రకాల ఇబ్బందులు ఉంటే అలాంటి వాటి కోసం కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు, ఇంతకు ముందే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావడము చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమం వల్ల ఈ స్ఫూర్తితో మరింత ముందుకెళ్ళి ఏదైతే మీ యొక్క విద్యార్థుల అభివృద్ధి కోసము, వాళ్లకు మంచి భవిష్యత్తును అందించడం కోసము మీరు కృషి చేసినట్టయితే మేము చేసిన ఈ ప్రయత్నము 100% సఫలమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ నిర్వహించదలబెట్టిన కార్యక్రమం గురించి తెలియజేసిన వెంటనే పెద్దలు ఈరోజు ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి, అధ్యాపక వృత్తి నుండి సినీ ప్రపంచంలోకి ప్రవేశించి నవ్వుల ప్రపంచానికి రారాజుగా వెదజల్లుతున్న పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా
స్ఫూర్తిగా ఉంటూ తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లున్నా, ఎన్ని ఎదురు దెబ్బలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనం జీవితం అంటేనే ఒక పోరాటం చేయాలని చెప్పి తను ఒక ఆదర్శవంతంగా నిలిచి నటిగా మాత్రమే కాదు, రచయిత్రిగా మాత్రమే కాదు, దర్శకురాలుగా మాత్రమే కాదు, తన వంతు బాధ్యతగా సామాజిక సేవ చేయాలి, అందులో మన వంతు పాత్ర పోషించాలని చెప్పి ఎంతో యాక్టివ్గా నేను గత కొన్ని రోజుల నుండి గమనిస్తున్నాను. తను అర్ధరాత్రిలో కూడా ఏవైతే రోడ్ల మీద ఉంటున్న కుక్కల కోసము ఇలాంటి మిగిలిన జంతువుల్ని సంరక్షించడంతో పాటు వాటి ఆలన పాలన చూసుకుంటూ ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీమతి రేణు దేశాయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. అదేవిధంగా పెద్దలు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసరు, జాతీయ స్థాయిలో బీసీల హక్కుల కోసము, విద్యాభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న శ్రీ సూరజ్ మండల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి నాకు సలహా ఇచ్చిన ఉపాధ్యాయులు శ్రీ భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నిర్వాహకులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.